అందరికీ నమస్తే. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ అయితే చేశానండి. రాజగోపురం దగ్గర స్టార్ట్ చేశాము. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ చేయాలంట. సో ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసి నేను గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేసాను. మా పాప కూడా మాతో వచ్చింది. సగం దూరం అయితే వచ్చిందండి. తర్వాత నడవలేక రూమ్కి అయితే వెళ్ళిపోయారు. ఫస్ట్ రైట్ తిరగగానే మనకి వినాయకుడు టెంపుల్ అనేది వస్తుంది. విఘ్నాధిపతి కాబట్టి ఎటువంటి విఘ్నాలు ఎటువంటి ఆటంకాలు గిరి ప్రదక్షిణలో రాకూడదు అని చెప్పి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. కొంచెం దూరం వెళ్ళగానే ఇలా రూట్ మ్యాప్ అయితే కనబడుతుంది. అతి దగ్గరలోనే మనకి ఇంద్రలింగం ఫస్ట్ లింగం అనేది దర్శిస్తాము. సో ఇది అరుణాచలానికి ఆత్యాయన దిక్కులో ఉంటుంది. దీన్ని దర్శించుకోవడం వల్ల సుదీర్ఘమైన జీవితం అనేది మనకి నైట్ పూట కాబట్టి మేము గిరి ప్రదక్షిణ చేసాము. అప్పుడు అయితే గుళ్ళన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఎదురు గజాలు తలుపు ఒకటే వేసి ఉంటుంది. మనమైతే దర్శించుకోవచ్చు. మీకు ఫొటోస్ అయితే నేను ఇలా పెట్టాను ఏ లింగం ఎలా ఉంటుందో అని. మనం వెళ్ళినప్పుడు షాప్స్ అన్నీ క్లోజ్లో అయితే ఉండవు, ఓపెన్లో ఉంటాయి. టిఫిన్స్, టీస్, వాటర్ బాటిల్స్, డ్రింక్స్, లెమన్ జ్యూసెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. చాలామంది మనతో పాటు అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు. రోడ్డు సైడ్ అయితే ఇలాగ సాధువులు ఉంటారు. సో అగ్నిలింగానికి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల తర్వాత అగ్నిలింగం వస్తుంది. దీన్ని ప్రదర్శించింది అగ్నిదేవుడు. దీన్ని అందుకే అగ్నిలింగం అని అంటాము. దీన్ని దర్శించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి అధైర్యాలు మనకి లేకుండా మంచిగా ఉంటుంది. ఇది రైట్ సైడ్ ఉంటుంది, ఆగ్నేయ వైపు ఉంటుంది మాట. దీన్ని అగ్నిలింగము అంటారు. దీని ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటని. ప్రతి లింగం ఫోటో మీకు యాడ్ చేస్తున్నానండి. సో కొంచెం ముందుకు వెళ్ళగానే యమలింగం వస్తుంది. 1.7 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత యమలింగం అనేది వస్తుంది. దీన్ని యముడు ప్రతిష్ఠించాడు. సో దీన్ని యమలింగం అంటారు. దీన్ని పూజించడం వల్ల మనకి దీర్ఘాయువు అనేది లభిస్తుందండి. నైట్ పూట కాబట్టి గుడి అనేది ఇలా క్లోజ్ చేసి ఉంటుందండి. మీకు ఆ లింగాకారం ఎలా ఉంటుందో ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సో వెళ్ళే దారిలో అయితే ఫారెన్స్ ఇలా మ్యూజిక్ అనేది ప్లే చేస్తున్నారు, వినండి. చాలా అందంగా అనిపించింది. కొంతసేపు అక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలా ముందుకు వెళ్తుంటే చాలా గుళ్ళు మనకి కనబడతాయండి. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు చాలామంది ఆటోలో కూడా చేస్తున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి వారి పాదాలు. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా మీకు కొన్ని చూపిస్తాను. ఇక్కడ సూర్యలింగం అనేది ఉంటుంది. మనకి మ్యాప్లో అయితే సూర్యలింగం ఒకటి, చంద్రలింగం ఒకటి అయితే చూపించదు. ఈ 2 లింగాలు మ్యాప్లో అయితే ఉండవండి. ఈ 2 లింగాలు కాకుండానే మొత్తం 8 లింగాలు అనేవి మనకి మ్యాప్లో చూపిస్తారు. సూర్యలింగం ఇది ఎలా ఉంటుందో మీకు లింగం ఇమేజ్ అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇదేనండి సూర్యలింగము. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 1.6 కిలోమీటర్లకి మనకి నైరుతి లింగం అనేది వస్తుంది. ఈ లింగము నైరుతి వైపు ఉంటుంది. కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుందండి రిలాక్స్ అవ్వడానికి అక్కడ. సో కొంచెం లోపలికి వెళ్తే కనుక లింగం అనేది మనకి దర్శనమిస్తుంది. నైరుతి దేవుడు దీన్ని ప్రదర్శించారు, అందుకని దీన్ని నైరుతి లింగం అంటారు. చెడు ప్రభావాలు అనేవి మన మీద రాకుండా ఉంటుంది ఈ లింగాన్ని పూజించడం వల్ల. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే తిరునై అన్నామలై ఆలయం వస్తుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే పార్వతీదేవి ఎంత తపస్సు చేసినా శివుడి దర్శనం కలగలేదు. సో అరుణాచలంలో పార్వతీదేవి గిరి ప్రదక్షిణ చేసిన సమయంలో శివుడు దర్శనం అనేది ఈ ప్లేస్లో జరిగిందండి. చూడ్డానికి గుడి అయితే చాలా బాగుంది. సో మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని మాత్రం దర్శించుకోండి. దీనిని తిరునై అన్నామలై ఆలయం అని అంటారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అక్కడ చూస్తుంటే ఈయన చూసారా, నిత్యానంద స్వామి అంటారు కదా, ఈయనది ఆశ్రమమో తెలియదు, ఇంకా అక్కడ ఏదో ఉంది. సో నాకైతే ఈ ప్లేస్ అయితే కనబడింది. సో వీడియో అయితే తీశాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి నుంచి కొంచెం ముందుకు రాగానే వరుణలింగం చేరుకుంటామండి. ఇది అరుణాచలానికి పరమడ వైపున ఉంటుంది. ఈ లింగాన్ని ప్రదక్షించింది వరుణ దేవుడు. ఈ లింగం పూజించడం వల్ల నీటికి సంబంధించిన వ్యాధులు అనేవి మనకి రాకుండా ఉండే రక్షణ కలుగుతుందంట. అన్నీ కూడా ఇలాగే క్లోజ్ చేసి ఉన్నాయి. దర్శనం అయితే చేసుకోవచ్చు. లింగం అయితే ఇలా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనబడింది. వాహాయి తల్లి టెంపుల్ అన్నమాట. సో దర్శనం అయితే చేసుకున్నాము. విగ్రహం అయితే చాలా బాగుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, కనబడుతుందా క్లియర్గా. సో దర్శనం అయిపోయిన తర్వాత అలా కొంచెం ముందుకైతే వెళ్ళాము.
కొంచెం ముందుకు వెళ్ళగానే వాయులింగం ఉంటుంది. అరుణాచలానికి వాయు దిక్కున ఉంది. ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగం పూజించడం వల్ల ఉదర సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సో అన్ని గుడులు అయితే ఇలాగ గజాల నుంచే దర్శనం చేసుకోవాలండి. నైట్ పూట కాబట్టి లింగం అయితే ఇలా ఉంటుంది. అక్కడి నుంచి మేము అలా ముందుకు వెళ్ళాము. రోడ్డు మీద అయితే ఉన్నారు అందరూ, ఇక్కడ ఎవరూ లేరని నేను అలా వీడియో తీశాను. అందరూ అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అలా ముందుకు వెళ్తే మనకి చంద్రలింగం అనేది దర్శిస్తుంది. ఇది కూడా మ్యాప్లో ఉండదు, ఇంతకు ముందు చెప్పాను కదా. సో చంద్రలింగాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఇది కూడా గుడి లోపలికి ఉంటుందండి. దీని లింగం అయితే మనకి కనబడదు, దూరం నుంచి ఇలా దండం పెట్టేసుకోవడమే. చాలామంది కర్పూరాలు వెలిగించారు. లింగం అయితే ఇలా ఉంటుంది. మేము కూడా కర్పూరాలు తీసుకువెళ్ళి ప్రతి గుడి దగ్గర కూడా వెలిగించాము. అక్కడి నుంచి 1.6 కిలోమీటర్ల దూరంలో కుబేర లింగం వస్తుంది. ఇది తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగం అనేది కుబేరుడు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల మనకి సంపద మరియు ప్రశాంతమైన జీవితం అనేది మనకి లభిస్తుంది. దీనికి అరుణాచలానికి తూర్పు దిక్కున అనేది ఈ లింగం ఉంటుంది. సో ఈ గుడికి మేము మార్నింగ్ కూడా వెళ్ళాము. లింగం అనేది ఇలా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాము. వేడిగా చాయ్ అయితే తాగాము. భలే అనిపించింది ఇలాగా ఇవ్వడం. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామండి. మనం సర్కిల్ అనేది వస్తుంది. సర్కిల్ వచ్చినప్పుడు మనమైతే స్ట్రైట్గా వెళ్ళకుండా రైట్ సైడ్ తిరిగి వెళ్ళాలి. మోక్ష మార్గం అనేది కూడా ముందే ఉంటుంది. కుబేర లింగం ముందే ఉంటుంది. ఇక్కడ నుంచి లాస్ట్ లింగం అండి ఇది. సో ఇది దర్శించుకున్న తర్వాత మన గిరి ప్రదక్షిణ అనేది అయిపోతుంది. ఈశాన్య లింగము. ఈ లింగం అరుణాచలానికి ఈశాన్య దిక్కున ఉంటుంది. గిరి ప్రదక్షిణకి సంబంధం లేకుండా అందరూ దర్శించుకునే లింగం ఈశాన్య లింగం. గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. గుడికి దగ్గరలో వచ్చేసాము. మేము 9:30కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 3 అయిందండి. నిదానంగా ఆగి వెళ్ళాము. ఇంకా గిరి ప్రదక్షిణ చేసే ముందు దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చు, లేదా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అయినా దర్శనం చేసుకోవచ్చండి. నాకు చాలా మంచిగా గిరి ప్రదక్షిణ అయిపోయిందండి. సో ఇక్కడతో అయితే మనకి గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది ముగించాలి. నేను రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ అక్కడికే వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని అయితే మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము. యాక్చువల్లీ నేను ఫస్ట్ దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము. మళ్ళీ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకో దర్శనంకి అయితే వెళ్ళామండి. చాలా ఆనందంగా అనిపించింది గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఇలా జరిగింది.